హై వ్యూవర్స్, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసి వైసీపీ వాళ్ళు సగం సిగ్గుపడుతున్నారు. జగన్ రెడ్డి ఇంకా నమ్ముకున్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారే, వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళకే తెలియాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఏ పార్టీకైనా కేంద్ర కార్యాలయం అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ జైలు అంటే కేంద్ర కారాగారం, సెంట్రల్ ఆఫీస్ అంటే కేంద్ర కార్యాలయం. అలా వీళ్ళకి ఒక కేంద్ర కార్యాలయం ఉంటుంది ఏ పార్టీకైనా. టీడీపీ ఉందండి, ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో ఉంటుంది, బంజారాహిల్స్లో ఎంత పెద్దది. ఇప్పుడు మంగళగిరిలో ఉంది, ఎంత పెద్దది. గుంటూరులో ఉంది, ఎంత పెద్దది. అరే కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, సిపిఐ సిపిఎం స్వామి, అవి కూడా జనసేన పార్టీ. అరే ఏ పార్టీ అయినా కానీ వారికంటే ఒక సెంట్రల్ ఆఫీస్ అనేది ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఓ రేంజ్లో ఆ తాడేపల్లిలో మంగళగిరిలో సెంట్రల్ ఆఫీస్ ప్రారంభించారు. 4-5 అంతస్తులు, కార్పొరేట్ ఆఫీస్ తలదన్నేలాగా, గ్రీనరీ సెటప్, అబ్బా 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 ఏమన్నా ఉందని అంతా చేశారు. అది వైసీపీ సొంత ఆఫీస్ అనుకున్నారు. ఆఫీస్ వాళ్ళ సొంత బిల్డింగ్ వాళ్ళది కాదు, సొంత బిల్డింగ్ కాదు, టూలెట్ పెట్టారు. నిజంగానే షాక్ అయ్యా, అసలు ఇదేంట్రా బాబు. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు, హామీ అంటారు దాన్ని, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి బడాయి కబుర్ల దెబ్బకి క్యాంప్ ఆఫీసులు అంటూ నియోజకవర్గాల ఆఫీస్ తెగ ఓపెన్ చేశారు వాళ్ళు వీళ్ళు. 175లో 11 మాత్రం గెలిచేసరికి రిమైనింగ్ చోట్ల ఎందుకురా ఈ ఆఫీసులు తీసేయండి తీసేశారు చాలా చోట్ల. ఎందుకు? ఆ ఆఫీసులు రెంట్ కట్టుకోవాల్సింది అక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయాడు. ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చేతికి డబ్బు, ఆల్రెడీ తైలం వదిలింది డబ్బు. ఇప్పుడు మరలా రెంట్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్లో మళ్ళీ అడగొచ్చారు, తిండి తిప్పలు, సాయంత్రం అయితే రకరకాలు ఉంటూనే ఉంటాయి. అవసరం ఇవన్నీ తీసేశారు. వైనాట్ 175 అనేటువంటి ఈ వ్యక్తి కనీసం 175 చోట్ల పార్టీ ఆఫీసులు కూడా లేవు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జ్ ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు కొత్తగా పార్టీ కేంద్ర కార్యాలయం ఉందే, అది టూలెట్ బోర్డు పెట్టారు. ఇది చూసినటువంటి జనాలు ఏబే ఎంత పిసినారాడు జగనం, ఇంత దరిద్రమేంట్రా బాబు అని అంటున్నారు. ఎందుకు? జగన్ దగ్గర డబ్బులకి ఏమన్నా లోటా? మీరు ఎక్కడైనా సరే జగన్ పరామర్శకు వస్తున్నాడు అంటే ఆయన జేబులోంచి రూపాయి ఇవ్వడు, పార్టీ ఇస్తుంది అంటాడు, లేదా లోకల్గా ఉన్న వాళ్ళు సాయం చేస్తారు అంటాడు. అయిపోయింది లోకల్ ఉన్న వాళ్ళు పని. ఆ లోకల్గా ఉన్న డబ్బు ఎత్తుక్కోవాలి. ఎందుకు? జగన్ మాట ఇచ్చాడు కదా. అదే జగన్ మాట ఇచ్చాడు అనుకోండి, మొన్న ఏమైంది, విజయవాడ వరద బాధితులకి ₹1 కోటి సాయం అన్నాడు. డబ్బు ఏది బాబు అంటే, మేము అలా ఇవ్వం, మేమే తీసుకొచ్చేస్తాం. ఏమి ఇచ్చారా అంటే వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పులిహోర, అయిపోయింది, పనిచేసాం. అమ్మదినమ్మ బత్తాయో, ఏంది ఇది సాయమా అని ఎటకారం చేసి పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్న స్వామి విజయవాడ వరద బాధితులకి ఎవరెవరు ఎంతంత సాయం చేశారు ఏంటి అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేశారు. అలా తీస్తే జగన్ పేరు లేదా, ఎందుకంటే జగన్ ఇవ్వలా, ఓన్లీ మాటలే. అంటే మీకు అర్థమైందా? జగన్ మాటలే చెప్తాడు, డబ్బులు ఇవ్వడు. ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే అది పార్టీ నుంచి ఒకరు ఇవ్వాలి. అలా ఇప్పుడు పార్టీ కార్యాలయాలు కూడా నడపలేకపోతున్నారు. కారణం వచ్చేసి జగన్ డబ్బు ఇవ్వట్లా. లోకల్గా ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలంటే యంత్రాలు పెట్టుకుంటారు, సో కష్టం. సరే జగన్ రెడ్డి కలిసి అవకాశం ఇస్తున్నాడంటే ఎక్కడుంటే ఏంటో తెలియదు. బెంగళూరు ఎలహాంక్ ప్యాలెసా, లేదా మధ్యలో లండన్ వెళ్తాడా, లేదన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ అనేది పెట్టారంట. ఆడికి ఎంతమందిని అలౌ చేస్తున్నారు, ఎలా అలౌ చేస్తున్నారు? భయంకరమైన చెకింగ్లు. ఓ రకంగా ఈ మనిషికి ఒక రకమైన ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్, ఇంట్రోట్ ఆలోచనలు. ఎలా? ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే ఈయనకి ఎవరో ఏదో చంపేస్తారని, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీలో గౌరవం ఉండదని, అసలు అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది కదా, ఇది థర్డ్ టైం వాళ్ళు 2014, 2019, 2024 కంటిన్యూగా. ఒకప్పుడు ఇదే బీజేపీకి దేశం మొత్తం మీద 2 సీట్లు అండి వచ్చింది. ఆయన వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారని నిలబడ్డారు, వాయిస్ వినిపించారు. అండ్ మన దగ్గర కూడా తీసుకోండి, 2019-24 మధ్య జనసేనకి ఏముందండి? ఒకటి, ఆ ఒక మనిషి కూడా వాయిస్ పోలు తీసేసుకునే. టీడీపీ విషయానికి వద్దాం, గెలిచింది 23, 4 టీడీపీ, 4 వైసీపీ సైడ్ వెళ్ళిపోయినారు. 8 మిగిలి 19 మిగిలినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షి, చంద్రబాబు నువ్వు గుర్తుంచుకో, మేము అంటే మా పార్టీలకు రావడానికి రెడీగా ఉన్నారు, నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదండి అన్నాడు. ఇతనే బెదిరించింది ఇతనే. ఈరోజు అదే 18 సీట్లు వీళ్ళకి లేవు, ఉన్నది 11, ఎందుకు ఎవరు నాకు ఇవ్వాల్సింది నాకు అని చెప్పి అంటాడు. సో ఆ ఫ్రస్ట్రేషను మరి ఇదో ఏంటో తెలియదు. కానీ ఈరోజు పార్టీ ఆఫీసుకు సంబంధించి డబ్బులు కట్టలేక, రెంట్లు కట్టలేక మూసేస్తా పోతా ఉంటే, సరే మిగతా అంటే వదిలేద్దాము, కేంద్ర కార్యాలయం కూడా ఎందుకు సామి ఏంటి సామి అంటే
డబ్బులు లేవు, డబ్బులు లేవు. అంటే మీకు లాజిక్ అర్థమవుతుందా? పేద పార్టీ, పేద మనుషులు, అందుకే డబ్బులు కట్టలేక పార్టీలు ఆఫీసులు మూసేస్తున్నారు అని ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్తున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించినటువంటి స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్. ముందు విచారణ చేయండి అని చెప్పి హోంమంత్రి అమిత్ షాని కలిసాడు మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఇక అప్పటి నుంచి వైసీపీలో భయం మొదలైంది. మనం డబ్బు సంపాదించాలా, మనం డబ్బు వెనకేసుకోవాలా, మనం ఏ స్కాము చేయాలా, దాని దగ్గర రెడీ చేయండి రా అన్నారు. అదే ఈరోజు కేంద్ర కార్యాలయం మూసివేత టూలెట్ కూడా నాకు అనిపిస్తుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, డే 1 నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పిసినారని అయితే నేను చూడలే. వైసీపీని నమ్ముకొని డబ్బులు ఇంకా ఎవరైతే వదిలించుకుంటా ఉన్నారో మీ అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఉండరు. డబ్బులు ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఏట్లైనా పడవచ్చు, కానీ వైసీపీగా ఖర్చు పెట్టకూడదని చెప్పేసి ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది. అందుకే ఎవరెవరు చూసుకుంటా ఉన్నారు. ఇక త్వరలో వైసీపీ పార్టీ కూడా కనుమరుగైతే నాకు అనిపిస్తుంది. వైనాట్ 175 అన్నారు, 11 వచ్చినాయి. పార్టీకి సంబంధించి 30 అధికారులు మనమే అన్నారు, ప్రతిపక్ష హోదా రాలా. అండ్ చివరికి మరలా మనమే గెలుస్తాం, కళ్ళు మూసుకుని కళ్ళు తెరవండి అన్నాడు ఆడ పార్టీ ఆఫీసర్ ఉండటం వల్ల. చివరికి జగన్ పార్టీని వదిలిపెడతాడా? ఆ పార్టీ అధినేత స్టార్టింగ్ ఎవరైతే శివకుమార్ అతనికి అప్పచెప్తాడా? పార్టీ క్లోజ్ చేస్తే ఏం చేస్తాడు? కేసుల్లో తీర్పులు వస్తే జైలుకి వెళ్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నేనైతే మరలా చెప్తున్నా, 2029 ఎన్నికలు వచ్చే నాటికి వైసీపీ ఉండదని అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా 170 స్థానాల్లో పోటీ చేయదు. ఒకవేళ పోటీ చేసినా ఆ అభ్యర్థులు దొరకడం నాకైతే అనిపిస్తా ఉంది.